నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ఈ రోజు సుఖీబావులో స్థూలమేహం, డయాబెసిటీ, నడునొప్పికి ఇంజెక్షన్ థెరపీ, చలికాలంలో మసలే నీళ్లతో స్నానం మంచిదేనా, ముద్ద మింగడంలో ఇబ్బందిగా ఉంటుందా, ఇంకా హెల్త్ టిప్. స్థూలకాయం అంటేనే ఒక విషవలయం. ఇక దానికి షుగర్ జబ్బు తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే. స్థూలకాయంతో ముడిపడిన షుగర్ జబ్బును ఇవాళ డాక్టర్లు డయాబెసిటీ అనే ముద్దు పేరుతో పిలుస్తున్నారు. శరీర బరువు, ఎత్తుల నిష్పత్తిని తెలిపే BMI సూచి 30ను దాటి ముందుకెళ్తున్న కొద్దీ స్థూలకాయంతో పాటు షుగర్ ముప్పు కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఓవైపు ఒబెసిటీ, మరోవైపు డయాబెటిస్. ఇవి రెండూ జత కలిస్తే మన ఒంట్లో తలెత్తే విపరిణామాలు ఎలా ఉంటాయో, వాటికెలా అడ్డుకట్ట వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్థూలకాయం, మధుమేహం మామూలుగానే ఒక్కోటి ఒక్కో ఉపద్రవం. ఒంటరిగా ఒక్కొక్కటిగా దాడి చేస్తున్నప్పుడే మన శరీరం సమస్యల తాకిడితో చిగురుటాకులా వణికిపోతుంది. అలాంటిది ఇవి రెండు ఒకదానికి మరొకటి జత కలిసి మన శరీరంపై దాడి మొదలు పెడితే పరిస్థితి అనూహ్యంగా ఉంటుంది. మన ఒంట్లో ఏకంగా విలయమే ఉత్పన్నమవుతుంది. స్థూలకాయంలో కనిపిస్తున్న ఈ రాకాసి ఉపద్రవాల దాడిని డాక్టర్లు ఇవాళ డయాబెసిటీ అనే పేరుతో పిలుస్తున్నారు. ఒబెసిటీ ప్లస్ డయాబెటిస్ల రెండింటి కలయికకు మరో పేరే డయాబెసిటీ. స్థూలకాయంలో దాదాపు 90% మందిలో షుగర్ జబ్బు కనిపిస్తోందన్నది చేదు నిజం. ఆసియా వాసుల్లో, అందులోనూ మన భారతీయుల్లో డయాబెసిటీ కేసులు బాగా ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఈ డయాబెటిసిటీ అంటే ఈ డయాబెటీస్కి ఒబేసిటీ రిలేషన్ ఏంటి? సాధారణంగా ఒబేసిటీలో ఏమవుతుంది, మనకి కొవ్వు అనేది చర్మం కింద చేరిపోతూ ఉంటుంది. కొవ్వు చర్మం కింద చేరిపోతూ ఉంటుంటే మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? బాడీలో మనకి ఇన్సులిన్ సవ్యంగా ఉన్నా దాని పనితనం అనేది సరిగ్గా జరగదు. దానివల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ కంట్రోల్ అనేది మనకి జరగదు. డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేది మనకి బ్రెయిన్ నుంచి కింద కాలు వరకు అన్ని సిస్టమ్స్ అనేవి మనకి ఇన్వాల్వ్ అవుతాయి. బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేదా కంటి చూపు తగ్గిపోవడం, లేదా టేస్ట్ పోవడం, ఊపిరితిత్తుల సమస్యలు రావడం, గుండె సమస్యలు రావడం, లివర్ సమస్యలు రావడం, కిడ్నీ సమస్యలు రావడం, కాలు వేలిపోవడం, కాలు నల్లగా మారిపోవడం, ఇవన్నీ కూడా మనకి డయాబెటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మాట. ఒబేసిటీ, సో ఈ రెండు ఎప్పుడు ఉన్నప్పుడు ఇంకా రిస్క్ అనేది ఎప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. ఒబేసిటీ వల్ల ఏమవుతుంది, ఆయాసం వస్తూ ఉంటుంది. ఎందుకు రాత్రిపూట గురక పెట్టడం, సరిగ్గా ఊపిరాడక లెగిసిపోవడం, పొద్దున్న మనం డ్రైవ్ చేసేటప్పుడు లేకపోతే పొద్దున్న కూర్చొని ఒక ప్లేస్లో కూర్చుంటే నిద్రపోవడం, ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఊబకాయం అంటే బరువు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మోకాల మీద మనకి ప్రెషర్ పడడం వల్ల మోకాలు అరిగిపోతాయి. దానివల్ల మోకాలు నొప్పులు గట్రా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఈ ఊబకాయం ఉంటుందో, ఆయాసం ఉంటుందో, మనకి బాడీలోకి ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే దీనివల్ల కూడా గుండె సమస్యలు, నరాల సమస్యలు వచ్చే ఏర్పడే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే మనలో చాలా మందికి షుగర్ జబ్బుతో పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. వేళకు మందులు వేసుకుంటూ, ఆహారంలో పథ్యాలు పాటిస్తూ, కొద్దో గొప్పో వ్యాయామం చేస్తుంటే సరిపోతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ చక్కగా అదుపులో ఉంటాయి. కానీ స్థూలకాయంలో మాత్రం షుగర్ జబ్బు ఒక పట్టాన అదుపులోకి రాదు. మందులు మింగుతున్నా, కఠినమైన పథ్యాలు పాటిస్తున్నా, గంటల తరబడి వ్యాయామాలు చేస్తున్నా అంతగా ఫలితం కనిపించని పరిస్థితి ఉంటుంది. రక్తంలో గ్లూకోజు శాతం తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది. బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. ఒక పట్టాన బరువు తగ్గలేరు. దీంతో షుగర్ అదుపు తప్పుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలు ఫెయిల్ కావటం, కంటి చూపు దెబ్బతినటం వంటి తీవ్రస్థాయి సమస్యల తాకిడి హెచ్చుగా ఉంటుంది. స్థూలకాయం పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యల ముప్పు మరింతగా పెరుగుతూ ఉంటుంది. బరువు పెరిగే ప్రతి 10 కేజీలకు 5% కాంప్లికేషన్లు పెరుగుతాయని చెబుతారు డాక్టర్లు. డయాబెటీస్ ప్లస్ ఒబేసిటీ ఉన్నప్పుడు మనం షుగర్కి కొన్ని మందులు ఇవ్వాల్సి వస్తుంది. షుగర్ మందుల వల్ల కూడా కొంతవరకు వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. ఏ మందుల వల్ల వెయిట్ గెయిన్ ఉంటుంది? ఇన్సులిన్ ఇవ్వడం వల్ల, సల్ఫనల్యూరియాస్, థయాజోలిడిన్స్, మెగ్నెట్నెట్స్, ఈ 4 గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒబేసిటీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఒబేసిటీగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే డాక్టర్ దాన్ని సంప్రదించాలి. ఏ మందులు ఎలా వాడాలో డాక్టర్ అనేది చెప్తారు. సో కొన్ని డ్రగ్స్ నెక్స్ట్ ఒబేసిటీ ట్రీట్మెంట్కి ఏమైనా వచ్చినప్పుడు మనకి ఏంటంటే ప్రైమరీగా ఎక్కువ కాలం యూస్ చేసేది మెట్ఫార్మిన్. తర్వాత ఇంకొన్ని కొత్తగా
మందులు వచ్చాయి. దీనివల్ల కూడా ఈ షుగర్ మందుల వల్ల వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వెయిట్ లాస్ జరుగుతుందో బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి కూడా వెయిట్ గెయిన్ అనేది మనకి రాకుండా కాపాడుతుంది. స్థూలకాయుల్లో కనిపించే షుగర్ జబ్బుతో పెద్ద చిక్కేమిటంటే ఎంతకీ తగ్గని బరువు వారి పాలిట పెద్ద గుదిబండగా మారుతూ ఉంటుంది. ఓవైపు బరువును తగ్గించుకోవటానికి పథ్యాలు పాటిస్తూ కఠినమైన వ్యాయామాలు చేస్తూ అష్టకష్టాలు పడుతుంటే, మరోవైపేమో మధుమేహాన్ని అదుపులో ఉంచే మందులు వారి బరువును మరింతగా పెంచుతూ ఉంటాయి. దీంతో వ్రతం చెడ్డ ఫలితం దక్కని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎలాగైనా బరువును అదుపులోకి తెచ్చుకోగలిగితే స్థూలకాయులు మిగతా సాధారణ వ్యక్తుల్లో మాదిరే షుగర్ జబ్బుని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. సంప్రదాయ ఆహారపు అలవాట్లను పాటిస్తూ శరీర తత్వానికి తగ్గట్టుగా అనుకూలమైన వ్యాయామాలు చేయటం వల్ల చాలా వరకు బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఆహార వ్యాయామాల విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బరువు అదుపులోకి రానప్పుడు బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీల సాయం తీసుకోవటం మేలు. సర్జరీస్ ఎప్పుడు చేస్తాము? అన్ని వేళ ఒబేసిటీ ఉన్నప్పుడు సర్జరీస్ అవసరం ఉండదు. ఎప్పుడైతే మన ఈ బాడీ మాస్ ఇండెక్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నామో, ఆ బాడీ మాస్ ఇండెక్స్ 35 నుంచి 40 మధ్యలో ఉంటే అప్పుడు సర్జరీస్ లేదా బెలూన్ థెరపీస్, ఎండోస్కోపిక్ బెలూన్ థెరపీస్. ఈ ఎండోస్కోపిక్ బెలూన్ థెరపీ ఏం చేస్తారంటే, మనకి ఎండోస్కోపీ చేస్తూ మనకు ఒక బెలూన్ అనేది పొట్టలో ఇంట్రొడ్యూస్ చేస్తారు, లోపల పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం డైట్ అనేది కంట్రోల్ అవుతుంది. డైట్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో బాడీలోకి వెళ్ళే ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. దానివల్ల మనకి వెయిట్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. వెయిట్ లాస్ అవుతే అది ఆటోమేటిక్గా మనకి బరువు అనేది తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటే పొట్టని సగం వరకు కోస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పొట్ట సైజు తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఏమాత్రం కొంచెం తిన్నా కూడా మనకి పొట్ట నిండుగా ఉండి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఈ యొక్క డయాబెసిటీ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. మేజర్ పబ్లిక్ హెల్త్ ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ మధ్యన ఈ కేసెస్ బాగా రైజ్ అవుతున్నాయి. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్గా మనం డాక్టర్ దగ్గరికి ఫాలోఅప్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా షుగర్స్ కంట్రోల్ ఉంచుకోవాలి. మన ఒక వెయిట్ అనేది కూడా నిర్దేశమైన వెయిట్ చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారం అంటే ఈ వెయిట్కి ఈ హైట్కి ఇంత వెయిటే ఉండాలి అనేది మనం మెయింటైన్ చేసుకోగలగాలి. అప్పుడు మనకి ఏ సమస్యలు రాకుండా మనం లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం. ఊబకాయం ఓ ఊబి లాంటిది. ఒక్కసారి అందులోకి జారిపోవటం మొదలైతే మన జీవితం అదుపు తప్పి ప్రమాదాల బాట పట్టినట్టే. స్థూలకాయం మొదలయ్యాక షుగర్ జబ్బు లాంటి సమస్యలు అడుగడుగునా ఎదురవుతుంటాయి. కాబట్టి సమస్యల సాలెగూడు లాంటి స్థూలకాయంలో చిక్కి విలవిల్లాడే కంటే అసలు స్థూలకాయం రాకుండా చూసుకోవటమే ఉత్తమం. పాలిష్డ్ ఆహారాలకు, ఫాస్ట్ ఫుడ్స్కు మితిమీరి అలవాటు పడకుండా ఉండాలి. అన్ని రంగులతో కూడిన సమతులాహారాన్ని తీసుకోవాలి. నిత్యం కనీసం గంటపాటైనా వ్యాయామం చేయటాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రమాదకరమైన డయాబెసిటీని మనం చాలా వరకు దూరంగా పెట్టొచ్చు. నడుము నొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలధరింపులా, నడుములో సూదిపోట్లలా, వీపు మీద సమ్మెట పోటులా బాధిస్తుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది పెయిన్ కిల్లర్లను వాడుతూ ఉంటారు. అయితే ఈ నొప్పి నివారిణి మాత్రలతో అప్పటికప్పుడు ఉపశమనమే కానీ సమస్య పూర్తిగా తగ్గదు. అయితే వేధించే నడుము నొప్పికి ఇటీవలి కాలంలో కొన్ని రకాల ఇంజెక్షన్ థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని తీసుకోవడం వల్ల నడుము నొప్పి బాధల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. సూది మందుతో నడుము నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నెముకలో చాలా రకాల ఇంజెక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి మనం వెనకాల చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ L4, L5 డిస్క్ ప్రొలాప్స్ అనేది ఉంది. అది వచ్చి ఒక సైడ్ నరాన్ని ఒత్తుకుంటోంది. అంటే కాలంతా కూడా తిమ్మిరి పడుతోంది, లాగుతోంది, నొప్పి అంతా కూడా వస్తుంది, ముందుబారుతోంది. సో డిస్క్ వల్ల డిస్క్ జారి నరం అంతా ఒత్తుకుంటోంది, అందువల్ల కాలంతా తిమ్మిరి పడుతోంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక అప్పుడు మనం చేసే ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటాం. ఈ సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటే ఏ నర్వ్ అయితే ఒత్తిడికి లోనయిందో ఆ నరాన్ని ఒక మెషిన్లో చూసుకుని, CM మెషిన్ అంటాం, ఆ మెషిన్లోంచి చూసుకుంటూ ఆ నరం దగ్గర, ఆ డిస్క్ దగ్గర కరెక్ట్గా దానికి ఇంజెక్షన్ అనేది చేస్తూ ఉంటాం.
నడుము వెనకాల కనెక్ట్ చేసే లింక్ను ఫేసెడ్ జాయింట్స్ అంటూ ఉంటాం. ఆ రెండు పక్కల కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి ప్రతి లెవెల్కి ఒక్కొక్క 2 ఫేసెడ్ జాయింట్లు ఉంటాయి. L3 L4కి 2 ఫేసెడ్ జాయింట్లు, L4 L5కి 2 ఫేసెడ్ జాయింట్లు, ఈ ఫేసెడ్ జాయింట్లు అంటూ ఉంటూ ఉంటాయి. సో మనకు ఆ ఫేసెడ్ జాయింట్ గనక అరుగుదల ఉంది, ఆర్థరైటిస్ డెవలప్ అయింది అనుకుంటే గనక ఆ ఫెసెడ్ జాయింట్లో కూడా ఈ రకమైన ఇంజెక్షన్ మనం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఫెసెడ్ జాయింట్ ఇంజెక్షన్ అంటూ ఉంటాం. ఒక మక్క లాగుతుంది అంటూ ఉంటారు చాలామంది. మక్క లాగుతుంది, ఒక బటక్ ఏరియాలోనే మనకి పెయిన్ అంతా కూడా వస్తుంది అంటారు కొంతమంది. వాళ్ళకి ఎక్స్రే ఎంఆర్ఐలు అన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే సాక్రో ఇలియాక్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ కానీ ఆర్థరైటిస్ కానీ ఉంటుందో అలాంటప్పుడు మనం ఈ సాక్రో ఇలియాక్ జాయింట్ని సేమ్ ఒక మెషిన్లోంచి ఒక యాంగిల్లో చూసుకుని కరెక్ట్గా ఆ జాయింట్కి కూడా ఈ ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటూ ఉంటుంది. ఇంజెక్షన్ ఇస్తే తగ్గే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. శీతాకాలంలో వణికించే చలిని తట్టుకోవడానికి మనలో చాలా మంది బాగా మసిలే నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు. ఇంట్లో చిన్న పెద్ద అందరూ వేడి నీళ్ల స్నానానికే ఓటేస్తూ ఉంటారు. అయితే నిజానికి ఏ కాలంలో అయినా మన ఒంటి ఆరోగ్యానికి చన్నీళ్ల స్నానమే మేలని చెబుతారు నిపుణులు. చలికాలంలో మసిలే నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలేమిటో, చన్నీటి స్నానంతో కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఓ పక్క చలి మన ఎముకల్ని కొరికేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వణికించే చలిని తట్టుకోవటానికి మనలో చాలామంది వేడి నీళ్లతో స్నానం చేయటానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కానీ ఇది ఎంతమాత్రం మేలు కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్నానానికి వేడి నీటి కంటే చన్నీళ్లే మంచిది అంటున్నారు. ఎందుకంటే వేడి నీటితో స్నానం చేయటం వల్ల శరీరం మొత్తం విశ్రాంతి పొందుతుంది. దీంతో నిద్ర మత్తు కమ్ముకొస్తుంది. ఫలితంగా రోజంతా అలసటగా ఉంటుంది. ఇక ఆఫీస్ పనుల్లో ఉన్నవారు ఈ ప్రభావంతో బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి స్నానానికి వేడి నీళ్లను ఉపయోగించటం ఏమంత శ్రేయస్కరం కాదు. స్నానానికి చన్నీళ్లను ఉపయోగిస్తే ఆ ప్రభావం శరీరంపై ఎక్కువగా ఉంటుంది. చల్లటి నీరు ఒంటిపై పడగానే అప్పటి వరకు ఉన్న నిద్ర మొత్తం వదిలిపోతుంది. స్నానం చేసే వరకు కాస్త ఇబ్బందిగా ఉన్నా ఆ తర్వాత దేహం మొత్తం ఉత్తేజంగా మారుతుంది. చన్నీటితో స్నానం చేస్తే ముఖంపై ఉన్న చిన్న చిన్న రంధ్రాలు కూడా తగ్గిపోతాయి. అయితే వేడి నీటి స్నానానికి పూర్తిగా దూరంగా ఉండాల్సిన పని లేదు. ఇంట బయట పనులు ముగించుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో వేడి నీళ్లతో స్నానం చేయటం మేలు. సాయంత్రం పూట వేడి నీటితో స్నానం చేయటం వల్ల పగటి కష్టంతో వచ్చిన అలసట అంతా తీరిపోతుంది. అలసిన కండరాలు సేద తీరుతాయి. అయితే మంచిది కదా అని మరిగే నీటిని కాకుండా గోరువెచ్చని నీరు పోసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఉదయం నుంచి పడిన శ్రమ మొత్తం ఒక్కసారిగా తగ్గుతుంది. అలా పడకపై వాలగానే ఇలా నిద్ర పట్టేస్తుంది. కాబట్టి సాయంత్రం రాత్రిపూట గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం మేలు. అయితే సైనసైటిస్, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు చన్నీటి స్నానానికి దూరంగా ఉండాలి. చన్నీళ్లతో స్నానం చేయటం వల్ల ఈ సమస్యలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీరు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటమే మేలు. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు తిన్న ఆహార పదార్థాలు, ద్రవాలు గొంతులోకి ఎగదన్నుకు రావడం సహజమే. యాంటాసిడ్ మందుల్ని వాడుతుంటే ఈ ఎసిడిటీ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. అయితే ఏళ్ల కొద్దీ ఈ బాధలు వేధిస్తుంటే అందుకు ఎసిడిటీ కారణం కాకపోవచ్చని, అకలేసియా, కార్డియా వంటి సమస్య మూలంగా అలా జరుగుతుండొచ్చని చెబుతారు నిపుణులు. అకలేసియా, కార్డియాతో బాధపడుతున్నప్పుడు అన్నవాహిక కింద స్పింక్టర్ అనే కండర వలయానికి సమాచారాన్ని చేరవేసే నాడులు దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు స్పింక్టర్ సరిగ్గా తెరుచుకోదు. దీంతో తిన్న ఆహార పదార్థాలు, తాకిన ద్రవాలు తిరిగి గొంతులోకి వచ్చేస్తూ ఉంటాయి. దీర్ఘకాలికంగా వేధించే అకలేసియా, కార్డియా సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డిస్ఫేజియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? డిస్ఫేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగుడు పడకపోవడాన్ని మనం ఇంగ్లీష్లో సైంటిఫిక్ లాంగ్వేజ్లో డిస్ఫేజియా అంటామండి. సో బిఫోర్ ఐ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ డిస్ఫేజియా, మనకేంటంటే ఒక ఫుడ్ తినడం అన్నది ఒక వెరీ కాంప్లెక్స్ మెకానిజం అండి. చాలా మసల్స్ రిలాక్స్ అవ్వాలి, చాలా మసల్స్ కాంట్రాక్ట్ అవ్వాలి, ఎస్పెషలీ గొంతు దగ్గర ఉన్న ఏరియాస్లోని. సో కొన్ని మసల్స్ లూజ్ అవ్వాలి, కొన్ని మసల్స్ టైట్ అవ్వాలి, అన్నీ ఒకేసారి వర్క్ చేయాలి. దాని తర్వాత అది ఫుడ్ కిందకి వెళ్ళడంలో మనం విండ్ పైప్ అన్నది క్లోజ్ అవ్వాలి. ఇలాగ చాలా కాంప్లెక్స్ మెకానిజమ్స్ ఉంటాయి.
ఈ అన్ని మెకానిజమ్స్ కానీ కరెక్ట్గా పనిచేస్తే ఫుడ్ గొంతు నుంచి కిందకి దిగుతుంది. సెకండ్, మన ఈసోఫేగస్ ఏదైతే ఉన్నదో అది ఒక నార్మల్ సింపుల్ పైప్ కాదండి, అది ఒక వెరీ స్ట్రాంగ్ కంట్రాక్టింగ్ ట్యూబ్. అంటే మనం ఫుడ్ నోట్లో పెట్టుకుంటే కిందకి అలా జారిపోదు, అది ఫోర్స్ఫుల్గా తొయ్యబడుతుంది పొట్టలోకి. సో దిస్ ఈజ్ ది సెకండ్ ఇంపార్టెంట్ మెకానిజం ఇన్ డిగ్లుటేషన్. అంటే మనం ఫుడ్ తినే టైంలో ఇవి రెండో మెకానిజం. థర్డ్, అన్నవాహికి స్టమక్కి మధ్యలో ఉన్న జంక్షను, అది ప్రతి స్వాలోకి అది రిలాక్స్ అయ్యి ఫుడ్ని కడుపులోకి పంపిస్తుంది. సో ఈ మూడు, ఇక్కడ గొంతు దగ్గర స్వాలోయింగ్, ఈసోఫేగస్ తాలూకా పెరిస్టాల్టిక్ యాక్టివిటీ ప్లస్ రిలాక్సేషన్ ఆఫ్ ది ఈసోఫేగో గ్యాస్ట్రిక్ జంక్షన్, ఈ మూడు బాగా జరిగితేనే ఫుడ్ అనేది లోపలికి వెళ్తుంది. ఈ మూడిట్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే మనకి ఫుడ్ వెళ్ళకపోవడం డిస్ఫేజియా అన్నట్లాగా మనకి ప్రజెంట్ చేస్తుంది. అకలేసియా కార్డియాను ఎలా అనుమానించాలి? నార్మల్ ఈసోఫేగస్ ఒక 15 mm డయామీటర్ ఉంటే ఎక్లేజియా వాళ్ళలో అది అలా ఎక్స్పాండ్ అవుతూ 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 ఒక 5 centimeters వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ 10-15 yearsలోని ఫుడ్ అన్నది కడుపులోకి వెళ్లకుండా వాళ్ళకి ఈసోఫేగస్లోనే ఉండిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఒకటి ఏంటంటే వాళ్ళు గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అన్నది జరుగుతూ ఉంటుంది. తింటున్నా ఉండి కానీ మేము బరువు పెరగట్లేదు, ఇది 1 symptom. రెండోది, ఈ ఈసోఫేగస్లో ఫుడ్ ఉండిపోవడం వల్ల వాళ్ళు పడుకున్నప్పుడు కానీ లేదంటే కొంచెం ఇలా వంగినప్పుడు కానీ అందులో ఫుడ్ నోట్లోకి వచ్చేయడం, గొంతులోకి వచ్చేయడం జరుగుతుంది. థర్డ్, ఇది ఇన్నాళ్ళు ఇక్కడ ఉండిపోవడం వల్ల ఒక రకమైన పుల్ల వాసన లేదంటే ఫర్మెంట్ అయిపోవడం, వాళ్ళు తినే నీళ్లు, అన్నం, మెతుకులు అన్నీ అక్కడే ఉండిపోయి ఒక రకమైన కంపుతో వామిటింగ్స్ రావడం, ఈ 3 రకాలుగా మనం చూస్తాం. చాలామంది ఏంటంటే లంగ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. పడుకుంటే దగ్గు వస్తుందండి, లేదంటే మాకు పడుకునగానే ఆయాసంగా అనిపిస్తుందని. సో చాలామంది ఏంటంటే లంగ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లంగ్స్లో ప్రాబ్లం ఉన్నట్లాగా వాళ్ళు ట్రీట్ చేసుకుంటూ ఉంటారు. దెన్ ఫైనల్లీ వీ మేక్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్లేజియా కార్డియా. డిస్ఫేజియానా అకలేసియా కార్డియానా అన్నది ఎలా నిర్ధారించుకుంటారు? ఒక రీజన్ ఫర్ డిస్ఫేజియా ఇస్ ఎక్లేజియా కార్డియా. చాలా కారణాలు ఉంటాయి డిస్ఫేజియాకి. అందులో ఒక ఎగ్జాంపుల్, ఒక డిజీజ్ ఏంటంటే ఎక్లేజియా కార్డియా అనమాట. ఏ డిస్ఫేజియాకైనా ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఎండోస్కోపీ అండి. అప్పర్ జీ ఎండోస్కోపీ చేస్తే మనకి కారణాలు తెలిసిపోతాయి. అది న్యూరలాజికల్ డిస్ఫేజియా అయినా సరే, మెకానికల్ అయినా సరే, మోటార్ అయినా సరే. ఈ ఎక్లేజియా కార్డియా అనేది మోటార్ డిస్ఫేజియా తాలూకు ఒక ఎగ్జాంపుల్. ఎండోస్కోపీ చేయగానే మనకి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఈసోఫేగస్లో బోల్డ్ అంత ఫుడ్ మెటీరియల్ అనేది మనకి ఉండిపోతుంది. ఇన్ఫెక్టెడ్ మ్యూకోజా ఉంటుంది, అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, బాగా కంపుగా ఉన్న లిక్విడ్ అంతా మనకి కనిపిస్తుంది. అండ్ ఈసోఫేగస్ నార్మల్ డయామీటర్ అరౌండ్ 10-15 mm ఉంటే అది బాగా లావుగా ఉండి 5 mm పెద్దగా కొలాన్ ఎంత లావుగా ఉంటుందో అంత పెద్దగా కనిపిస్తుంది. రెండోది, ఈసోఫేగస్కి స్టమక్కి మనకి లోపలికి వెళ్ళేటప్పుడు ఎండోస్కోప్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎక్లేజియా కార్డియా పేషెంట్స్లో మనం ఈ జంక్షన్ని మనం క్రాస్ చేసేటప్పుడు ఒక రెసిస్టెన్స్ అన్నది మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం ఫస్ట్గా సస్పెక్ట్ చేస్తాం. దెన్ సిటీ స్కాన్ కానీ బేరియం స్వాలో కానీ చేస్తే మనం అనుకున్న ఫైండింగ్స్ అన్ని సిటీ స్కాన్లో మనకు కనిపిస్తాయి. ఈసోఫేగస్ లావుగా అయిపోవడం, అక్కడ లిక్విడ్ ఉండిపోవడం అన్నది తెలుస్తుంది. థర్డ్, ఈసోఫేజల్ మానోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇందులోని మనకి టైప్స్ ఆఫ్ ఎక్లేజియా కార్డియా తెలుస్తాయి అన్నమాట. అంటే ఆ జంక్షన్ ఓపెన్ అవ్వకుండా దాని ప్రెషర్ పెరిగిపోతుంది. నార్మల్ ప్రెషర్ 5-15 mm ఉంటుంది. ఇందులో ఏంటంటే 20-25-30 mm కూడా ఉంటుంది అన్నమాట ఆ జీ జంక్షన్ ప్రెషర్. సో ఈ 3 రకాలుగా మనం డయాగ్నోస్ చేస్తాం. అకలేసియా కార్డియాకు చికిత్స ఎలా ఉంటుంది? 3 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. అందులో 2 ఎండోస్కోపిక్ థెరపీస్, ఒక సర్జికల్ థెరపీ అండి. సో ది ప్లాన్ ఆఫ్ ఎక్లేజియా కార్డియా ఏంటంటే ది లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ఏదైతే స్పింక్టర్ టైట్ అయిపోయిందో దాన్ని మనం లూజ్ చేయాలి. సో ఇప్పుడు ఎనీథింగ్ మనం ఏదైనా చాలా రోజుల నుంచి గట్టిగా ఉన్నదాన్ని మనం ఓపెన్ చేయడం అన్నది ఎలా చేస్తాం అన్నది, ఒకటి ఎండోస్కోపీ ద్వారా ఆ జంక్షన్ దగ్గరికి ఒక బెలూన్ పట్టుకెళ్ళి 3 cm ఆ బెలూన్ని మనం డైలేట్ చేస్తాం. దట్ ఈస్ వన్ మెథడ్. దాన్ని న్యూమాటిక్ డైలటేషన్ అంటాం. దిస్ ఈజ్ అ వెరీ ఓల్డ్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. మోర్ దెన్ 70 years నుంచి దీన్ని చేస్తున్నాం. సర్జికల్ మెథడ్ ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా బయట నుంచి ఆ మసిల్స్ని కట్ చేసేస్తాం. ఇది కూడా ఒక ఓల్డ్ మెథడ్ ఆఫ్ థెరపీ. ఈ రెండు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈ థర్డ్ మెథడ్ ఇప్పుడు రీసెంట్గా ఒక 10-15 years నుంచి వచ్చిన థెరపీ ఏంటంటే పోయం ప్రొసీజర్ అని ఉంటుంది అనమాట. అందులో ఓన్లీ ది మసిల్స్ని మనం కట్ చేస్తాం. అకలేసియా కార్డియాలో పోయం అంటే ఏంటి? పోయం అన్నది ఒక థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ ప్రొసీజర్ అండి. టైట్గా ఉన్న మసిల్స్ని మనం విడదీయాలి. సో ఎండోస్కోపీ ద్వారా ఒక బెలూన్ పెట్టి దాన్ని బెలూన్ పెద్ద చేస్తే మసిల్స్ టియర్ అయ్యి అది ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ వన్ మెథడ్. రెండోది సర్జరీ ద్వారా బయట నుంచి కట్ చేయొచ్చు. ఈ పోయం అన్నది ఏంటంటే ఈ మసిల్స్ అన్నవి ఈసోఫేగస్ తాలూకా థర్డ్ లేయర్ అండి. ఈసోఫేగస్కి 4 లేయర్లు ఉంటాయి. మన ఎండోస్కోపీ ద్వారా చూస్తే ఇన్నర్ లేయర్ ఇస్ మ్యూకోజా, సబ్ మ్యూకోజా, మసల్ అండ్ సీరోజా. సో ప్రాబ్లమ్ ఇన్ ఎక్లేజియా ఇస్ ఇన్ ది థర్డ్ లేయర్. సో మనం ఇంకా మిగతా లేయర్స్ని టచ్ చేయకుండా, పెద్దగా డిస్టర్బ్ చేయకుండా మనం ఒక టనల్ లాంటిది క్రియేట్ చేసి ఈసోఫేగస్లోని సో సెకండ్ థర్డ్ లేయర్ మధ్యలో ఒక టనల్ తయారు చేసుకుని ఆ టనల్ ద్వారా మసల్ లేయర్స్ దగ్గరికి వెళ్ళి ఓన్లీ దట్ మసల్ని మనం కట్ చేసి మళ్ళీ టనల్ని క్లోజ్ చేసుకొచ్చేస్తాం.
సో దిస్ ఈజ్ అ వెరీ అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ఎండోస్కోపిక్ థెరపీ కాల్డ్ ఎస్ థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ. అడ్వాంటేజెస్ ఏంటి అంటే లాంగ్ స్టాండింగ్ ఎక్లేజియా 20-30 years ఎక్లేజియాని ఐదర్ సర్జికల్గా కానీ బెలూన్ డైలటేషన్ ద్వారా కానీ మనం క్లియర్ చేయలేం. అలాంటి వాళ్ళలో మనం యూస్ చేసుకోవచ్చు. నెంబర్ 2 ఏంటంటే ఆల్రెడీ సర్జరీ అయినా లేదంటే ఆల్రెడీ బెలూన్ థెరపీ వల్ల ఒకసారి ట్రీట్మెంట్ అయ్యి ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కూడా మనం ఈ పోయం ప్రొసీజర్ అనేది ఆఫర్ చేస్తే రెస్పాన్సెస్ బాగుంటాయి. అకలేసియా కార్డియాతో తలెత్తే సమస్యల్ని ఎలా నివారించుకోవాలి? చిన్న సస్పిషన్ ఉన్నా సరే వెంటనే అంటే యూ షుడ్ హ్యావ్ అ కీన్ ఐ ఫర్ సిమ్టమ్స్ అండి. ఒక మిడిల్ ఏజ్ ఫీమేల్ కానీ ఒక మిడిల్ ఏజ్ యంగ్ బాయ్ కానీ మన దగ్గరికి రాగానే సార్ అన్నం దిగట్లేదు, లేదంటే మనకి ఇబ్బంది అవుతుంది, అన్నం గొంతులోనే ఉండిపోయినట్టున్నది, లేదంటే మనం ఒంగినా పడుకున్నా మనకి ఫుడ్ వచ్చేస్తున్నది అంటే వెంటనే యూ షుడ్ సస్పెక్ట్ దట్ ఈ పేషెంట్కి ఎక్లేజియా ఉండొచ్చు అని చెప్పేసి ఒక సిటీ స్కానో లేదంటే బేరియమో ఒక ఎండోస్కోపీనో ఇవన్నీ ఓపీడీ బేసిస్లో అయ్యే టెస్ట్లే. ఒక హాఫ్ అన్ అవర్లో వీ కెన్ గివ్ అ డయాగ్నోసిస్. వన్స్ వీ మేక్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్లేజియా కార్డియా అప్పుడు మ్యానోమెట్రీ చేస్తే అది టైప్ ఆఫ్ ఎక్లేజియా మనకు తెలుస్తుంది, టైప్ 1 టైప్ 2 టైప్ 3 అని. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిస్కస్ చేస్తే పేషెంట్కి ఒక 3 to 5 daysలోనే రిలీఫ్ ఉంటుందండి. సో ఇట్స్ అ వెరీ గ్రాటిఫైయింగ్ ట్రీట్మెంట్. మనం పేషెంట్కి డిశ్చార్జ్ చేసే ముందే వాళ్ళకి ఫుల్ మీల్స్ తిని పంపించేలాగా మనం అంత రిజల్ట్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఏళ్ల తరబడి ఎసిడిటీ బాధలతో వేధించే అకలేసియా కార్డియా సమస్యకు పీపీఐ రకం మందులు, యాంటాసిడ్లు బాగా పనిచేస్తాయి. వీటితో కూడా ఫలితం లేనప్పుడు ఎండోస్కోపీ సాయంతో బెలూన్ని పంపించి స్పింక్టర్ కండరాలను వదులు చేయొచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పిల్లల చర్మం పొడిపారకుండా ఉండేందుకు స్నానం చేయించే నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనెను కలపండి. పిల్లల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.